వెల్కమ్ టు బర్డ్ టాక్. ఈరోజు మనతో డాక్టర్ సమరం. వీరి పేరు బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశంలోనే తెలియని వారు ఉండరు. గోపరాజు రామచంద్రరావు గారి కుటుంబం నుంచి వచ్చి వీరు మానవతావాదం, శాస్త్రీయ దృక్పథం, హేతువాదం ఇటువంటి సామాజిక అంశాల మీద తమ సౌదాన్ని నిర్మించుకొని ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలి, ఆ శాస్త్రీయ దృక్పథంతో జీవన విధానం సాగించాలి అనే ఉద్దేశంతో 80వ ఏళ్ళు కూడా నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ చాలా స్ఫూర్తిదాయకంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ విజయవాడలో నాస్తిక్ కేంద్రంలో వారు జీవిస్తున్న విధానం, వారు చేసి వారి ప్రయాణం అంతా ఇప్పుడే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్లో లోపల ఒక ఎగ్జిబిషన్ ఉంది, అది కూడా చూడటం జరిగింది. ఈరోజు మన పాడ్కాస్ట్కి వారి జీవిత అనుభవాలు, వారి శాస్త్రీయ దృక్పథం, వారి ప్రయాణంలో ఎదుర్కొన్న వారి ఇబ్బందులు, ఇటువంటి వాటి అన్నిటి గురించి మనసు విప్పి మనతో మాట్లాడటానికి మన బర్డ్ టాక్స్ పాడ్కాస్ట్కి ముఖ్య అతిథిగా వచ్చారు. సార్ సమరం గారు, నమస్తే అండి. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. చాలా సంతోషం మీ గురించి, మిమ్మల్ని ఇట్లా ప్రత్యక్షంగా కలవటం, మీతో షేర్ చేసుకోవటానికి మాకు టైం ఇచ్చినందుకు. సో గోపరాజు రామచంద్రరావు గారు గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా ప్రపంచ హేతువాద సమావేశాలు నడిపారు. శాస్త్రీయ దృక్పథం, అసలు కులము మతము అనేది ఉండకూడదు, మానవతావాదం, అందరం సమానమే అనే దృక్పథంతో ఈ కులాలు, మతాలు, ప్రాంతాల సంఖ్యలను ఛేదించి మీ కుటుంబాన్ని చాలా ఆదర్శంగా నిర్మించారు. గోరా గారు అసలు ఎక్కడో మన విశాఖపట్నం అవతల ఒరిస్సా బోర్డర్ నుంచి వచ్చారని విన్నా. వారి ప్రయాణం, వారి గురించి కొంత ముందు తెలుసుకోవచ్చా మేము? చెప్పమంటారే? గోరా గారు అట్నుంచి రాలేదు, ఒరిస్సా నుంచి రాలేదు. గోరా గారు యాక్చువల్గా పూర్వీకులు గుంటూరు జిల్లాలో కొలకలూరులో వాళ్ళ అక్కడ ఉన్న పూర్వీకులు కర్ణీకం చేసేవాడు. గుంటూరు జిల్లా కొలకలూరు ఇప్పటికీ ఉంది. అక్కడ కర్ణం అంతా పనిచేసిందే వాళ్ళు, వీళ్ళ కుటుంబం ఉండేవారు. సద్బ్రాహ్మణ కుటుంబం అంట కదా, సనాతన సనాతన కుటుంబం. మా తాతగారు గోపరాజు వెంకట సుబ్బారావు గారు, ఆయన గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తుండేవారు. రిజిస్టర్ దాంట్లో గవర్నమెంట్ దాంట్లో ట్రెజరీలో వాటి పనిచేసుకునేవారు. ఆయన మహాదేవ శంభుగా బాగా పాపులర్. మహాదేవ శంభు ఏంటంటే పెద్ద శివభక్తులు. ఆయనకి కొన్ని వందలాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళకి అందరూ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన పెద్ద శివభక్తులు. ఆయన దాదాపు 72 శివరాత్రులు చేశారు. ప్రతి శివరాత్రి చేస్తే గజ్జి ఉత్సవం లాగా గజ్జి కట్టి శివతాండవం చేస్తే భూమి దద్దరి లేదు, అంత ఇదిగా చేశారు. ఆచార భావుడు ఆయన, చాలా తగ్గగా ఉండేవాడు, చాలా ఇదిగా, మంచి భక్త అంతే కదా. ఆయన అలా చేస్తూ ఆయన భక్తులుగా ఉండేవారు. శివరాత్రి చాలా గొప్పగా చేసేవారు. ఆయనకి మరి సంతానం ఉంది. ఆయన మరి ఆ శివభక్తుల కడుపులో గోరా గారు జన్మించారు. గోరా గారికి అన్నయ్య గారు ఉన్నారు, అలాగే తమ్ముడు ఉన్నారు, అలాగే అక్కయ్యలు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఆయన అంత శివభక్తుడైనప్పటికీ దేశభక్తి ఉన్నవాడు. మహాత్మా గాంధీ అంటే ఇష్టం ఉన్న మనిషి, ఇష్టం లేదు. అంచేత ఆయన అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో పనిచేస్తూ కూడా ఆ దేశభక్తులకి ఒక బస్తాడు బియ్యం ఇచ్చినందుకని ఆయన మీద ప్రభుత్వం కాస్త కోపం వచ్చి చర్య కూడా తీసుకుంది. అయినా సరే ఆ దేశభక్తి అనేది దానికి అంటూ ఉండేది. అంటే గోరా గారు కూడా ఆ రెండో పక్క ఫ్యామిలీలో ఆ రెండోది వచ్చింది. ఆయనకి దాదాపు 18, 20 ఏళ్ళ వరకు ఆయన కూడా గోరా గారితో వాళ్ళ నాన్నగారు మహాదేవ శంభు గారితో, గోపరాజు వెంకట సుబ్బారావు గారితోనే ప్రతి శివరాత్రికి
గజ్జె కట్టి ఉద్యోగం శివతాండవం చేయటం, చేసిన శివతాండవం. ఆ. వ్యక్తి ఆయన కూడా అది చేసిన వారే. ఆయన అలాగా అప్పుడు తర్వాత ఆ రోజుల్లో ఎంఏ వచ్చేవారు. తర్వాత మెడ్రాసులో బాటనీ చదివారు. ప్రెసిడెన్సీ కాలేజ్. ప్రెసిడెన్సీ కాలేజీలో చేశారు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వచ్చారో ఆయనకి ఈ లోకంలో ఈ అసమానతలు కనపడ్డాయి. ఆ కోణం కన్నా. అంత కోణం ఆయన ఆ యాంగిల్ ఏమిటి, ఈ మనుషులు హెచ్చు తగ్గులేంటి, ఈ కులాలేంటి, మతాలేంటి, అసలు ఎందుకు ఈ భేదభావాలు ఉంటారు? ఒక పక్కేమో అందరు దేవుని బిడ్డలు అంటారు, కానీ ఒకడు ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడు. అస్పృశ్యత చాలా ఎక్కువ ఉండే రోజుల్లో. అంత అస్పృశ్యత, అందరు దేవుని బిడ్డలు అస్పృశ్యులుగా చూడబడ్డం ఏంటి, ఈ కర్మ సిద్ధాంతం ఏంటి, అదృష్టం దురదృష్టం ఏంటి, అసలు మనిషిని ఎందుకు ఇలాగ వేరుగా చూస్తున్నారు అనేది ఆయనలో చాలా బాధ. రెండో పక్క బానిస ప్రవృత్తి. బ్రిటిష్ వాళ్ళు ఎవరు మన పాలించడానికి? మనం పాలించుకోవాలి కదా, వాడికి పాలించడం ఏంటి, మనం ఎందుకు పడి ఉండాలి అని ఆ బానిస ప్రవృత్తి మీద కూడా ఆయనలో తిరుగుబాటు కనబడింది. రెండో పక్క గాంధీ గారి ఉద్యమం స్వాతంత్ర్యం జరుగుతుంటే అది ఈయన భావాలకు తగ్గట్టుగా గాంధీ గారు కూడా తెల్లబాటు నువ్వు పాలించడానికి వదిలిసిపో, దేశం వదిలిసిపో అని ఆయన కూడా తిరుగుబాటు పక్క గాంధీ గారి తిరుగుబాటు దేశం తెలుగు మాకు స్వాతంత్ర్యం కావాలని చేయడం, ఆధారంగా అంతకుముందు దేశభక్తులందరూ చేయడం, ఇవన్నీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చాయి. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ రకంగా తెలియకుండా ఆ సబ్కాన్షియస్గా ఆయనలో ఒక రకమైన సంఘర్షణ మొదలైంది, అంతర్యుద్ధం మొదలైంది. దాంతో ఏమిటి రెండోది ఒకటి బానిస ప్రవృత్తి, రెండోది అసమానతలు. ఈ అసమానతలు ఇంకా అక్కడి నుంచి ఆయన చదువుకున్న తర్వాత మొట్టమొదట ఉద్యోగానికి మధురైలో అక్కడ చేరేటికి అక్కడ ఉద్యోగం కంబైన్ మొత్తం అక్కడ ఒక ఇల్లు దొరకల. ఇల్లు దొరికితే ఊరు చివర బయట ఒక పెద్ద బంగళా ఉంది, ఎవరు లేరు, పాడుపడి కొత్త ఇల్లు పాడుపడిపోయారు. ఏమిటి అంటే దయ్యాల కొంప అని ఎవరికి దిగట్లేట. గోరా గారి మరి ఆయన బాట్నీ మెయిన్, జువాలజీ ఏమో సెకండ్ సబ్జెక్టు. ఆ చదివిన ఈ దెయ్యాల మీద మనం ఎక్కడ చదవలేక దెయ్యాలు లేవు కదా, దెయ్యాలు ఏంటది ఆ కళ ఎందుకు, నేను ఆ దెయ్యాల కొంపులోనే దిగుతాను, దిగి చూస్తాను దెయ్యాలు ఏంటో అంటే. అక్కడ మొదలైంది శాస్త్రీయంగా ఆలోచించడం. అది ఎందుకు, ఏమిటి, ఎలా దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకుంటే దెయ్యాలు, ఏమిటి దెయ్యం అనేది జిజ్ఞాస. అంచేత ఆయనకి కాదు ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి నేను ఉంటాను అన్న. ఆ ఇల్లు దిగినైనా నువ్వు కాండకంటే నాకు ఒక్క గది చాలంటే ఇల్లు అంటే, కాదు ఒక రెండుకి ఒక గది 4 గదులు తీసుకుని అక్కడ ఆకుండా అది బాగు చేశారు. అంత పాడుబడ్డ ఇల్లు 4 గదులు బాగు చేసి దాంట్లో ఒక గదిలో ఆయన ఉన్నారు. ఆయన వెళితే వాళ్ళు మొత్తం కొలీగ్స్ అందరూ నువ్వు ఒకటి దిగుతున్నావు, నువ్వు ఉదయం లేచినకల్లా దెయ్యాలు తినేసి ఉంటాయి, రేపు నువ్వు ఉండవు అన్నారు. ఎందుకుండా చూద్దాం అన్నారు. వెళ్ళారు, అక్కడే పడుకున్నారు. చూడండి ధైర్యం, ఆ మనిషి ఖరేజ్ ఎక్కడ, ఖరేజ్ ఆ రోజు ఈ చివరి దాకా జీవితాంతానికి ఖరీదు గ్రిట్ అంతే. వెళ్ళారు, ఉదయం శుభ్రంగా నవ్వుకుంటూ బయటకు వచ్చారు. వీళ్ళందరూ అయిపోయింది, రాజు దెయ్యాలు తినేసేయింది అయిపోయాడు, ఈయన శుభ్రంగా నవ్వుతూ బయటకు వచ్చారు. అలా కొంతకాలం ఏడికల్లా కొంచెం రోజులు ఏడికల్లా దెయ్యాల్లో పాడులేవు అని చెప్పి అంత చివరికి ఏ ఇల్లు అయితే పాడుపడ్డది కొంపగా ఉందో అది అందరు దెయ్యారు. అంటే ఆ రంగా తిరుగుబాటు, మూఢనమ్మకాల మీద, అజ్ఞానం మీద ఆయన ఒక రకంగా తిరుగుబాటు పడింది. మొదటి అక్కడి నుంచి అదే మధురై నుంచి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కాకినాడలో ఉద్యోగం అక్కడి కోయంబత్తూరులో పనిచేసే ఉన్నప్పుడు అక్కడ క్రిస్టియన్స్ సంబంధించిన దాంట్లో పనిచేసి వాళ్ళు ఏమన్నారంటే, చాలా తెలుగులవాడు, నిన్ను మేము పిహెచ్డీ కోసం ఇంగ్లాండ్ పంపిస్తావు, నువ్వు అయితే ఒకటి క్రిస్టియానిటీ తీసుకోవాలి అన్నారు. అంతవరకు ఇంకా కొంత హిందువు అనే మనసులో ఉంది, మనసులో కాస్త హిందువు అనే ఫీలింగ్ ఉంది. ఈ హిందూ ఏమిటి, ఏంటి క్రిస్టియన్స్ ఎందుకు, అక్కడి నుంచి తీసుకొని ఆయన పిహెచ్డీ వద్దు, నేను మతం మార్పు చేసుకోను అని అక్కడి నుంచి అక్కడ మధ్యలో ఇంకా చదువు మారేటారు. మొత్తం ఏం చేశారంటే వేదాలు మొత్తం సంవత్సరం, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాను,
ఇంకా అన్ని మొత్తం మత గ్రంథాలను ఒక 6 సంవత్సరాలు అసలు క్షుణ్ణంగా చదివాను సార్. ఏంటి మతాల్లో ఏముందని క్యూరియాసిటీ. మతాలను తెలుసుకుని అన్నిట్లో చివరికి ఆయన కనిపెట్టింది ఏంటంటే ఆయన అబ్జర్వేషన్ ఏంటి, అన్నిట్లోనూ ఒక దైవభావం ఉంటుంది. ఆ దైవభావం ఏంటి, మనిషి నిమిత్త మాత్రుడు, గాడ్ ఈజ్ సుప్రీం. అంటే మనిషి దేవుడికి బానిస. కర్మ సిద్ధాంతం. కర్మ నువ్వు ఏం చేస్తావు, హిందూ దాంట్లో కర్మ సిద్ధాంతం అందుకే నువ్వు చేసిన ప్రకారం ఉంటారు. పూర్వజన్మ పునర్జన్మ ఇవి ఎక్కడ మరి ఆయనకి ఎప్పుడైతే శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ దృక్పథం ఉండి క్రిటికల్ థింకింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ క్రిటికల్ థింకింగ్ ప్రతి ఒక్కరికి కావాలి. ఆ క్రిటికల్ థింకింగ్ ఆయనలోని క్రియేట్ చేస్తుంది. ఆ క్రిటికల్ థింకింగ్ ఆలోచించి అసలు సర్వధర్మాలు ఇలా అక్కడి నుంచి ఆయన కోయంబత్తూరులో పిలిస్తే కోయంబత్తూరు వెళ్ళారు. కోయంబత్తూరు నుంచి కొలంబో వెళ్ళారు. సిలోన్ కొలంబో వెళ్ళాక అక్కడ బుద్ధిస్టులు, అక్కడ అంతా బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతం అంటే బౌద్ధ మతం దాంట్లో అక్కడ వాళ్ళకి ఇక్కడ ఈ మూఢాచారాలు అని లేవు. మూఢాచారాలు లేకపోతే అప్పుడు మా అమ్మగారు ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళారు, కాపురం తీసుకెళ్ళారు. మా అమ్మ ఫస్ట్ ఇంకా ప్రెగ్నెన్సీలో ఉంది. సరస్వతి మా అమ్మగారు తను ప్రెగ్నెంట్ అయితే అక్కడ ఉన్న క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, ఆ లేడీస్ అందరూ అక్కడ ఆ రోజు గ్రహణం వచ్చింది. గ్రహణం వస్తే అందరూ మామూలుగా పనులు చేసుకుంటారు. హిందువులు మాత్రం ఇళ్లలో కూర్చొని తలుపులు వేసేసి ఆడవాళ్ళని కూర్చుంటే గోరా గారు, సత్య గారు చూశారు కదా, మనం హిందువులకే మాత్రమే ఈ నమ్మకం ఏంటి, ఒకవేళ ఆ గ్రహణం యొక్క దుష్ప్రభావం ఉంటే క్రిస్టియన్స్ అందరికి ఉండాలి కదా, ఒక్క హిందువులకే నా విజయం ఎందుకు ఉండాలి? బిలీవర్స్ అది అంతా కేవలం నమ్మకం, మూఢనమ్మకం. నమ్మకం అది మూఢనమ్మకం. అంతే బయటకు వచ్చేసి అందరితో పాటు ఆడిపోయిస్తూ కూరగాయలకు వస్తే కడుపు బిడ్డకి కోత వస్తున్నాయి. అలాంటి చేసి అక్కడ తినడం, గ్రహణం తినకూడదు తాగకూడదు అంటే అన్నీ చేశారు. చేస్తే ఇక హిందువులందరూ గోల పెట్టారు. ఏంటి ఇంత పని చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నీ పుట్టే బిడ్డ అంగవైకల్యంతో పుడుతుంది, మీరు చాలా మూర్ఖురాలు ఇలా అన్నా సరే ఆవిడ సరస్వతి గోర గారు కూడా ఆ చిన్నతనంలోని కొద్ది ఇంకా 22 కూడా నిండలేదు, 20 లోపు కూడా అవన్నీ చేసి ధైర్యం 12 బిడ్డ పుట్టింది మా అక్కయ్య. ఆవిడ ఇప్పుడు 95 ఏళ్ళు. ఇప్పటికీ మా పెద్ద మనోరమ ఇప్పటికీ తను చక్కగా ఉంది. ఆ గ్రహణ టైంలో అంటే మనం ఏది ప్రశ్నించకుండా, పరిశీలించకుండా, పరీక్షించకుండా మనం నమ్మేస్తాం, గుడ్డిగా నమ్మకం. అక్కడి నుంచి ఇంకాక అక్కడ ఇంకా చేసే మళ్ళీ ఎంత నమ్మకాలు ఉంటాయి. బుద్ధిస్టులు మాంసం తింటారు, కానీ వాళ్ళు గోరా గారు ఇక్కడ జువాలజీ దాంట్లో గుండె ఎలా కుట్టుకుంటుంది అని చెబుతారు. మామూలుగా అంటే జువాలజీలో వాటిలో ఈ ఫ్రాగ్ని డిసెక్ట్ చేసి గుండె కొట్టించారు. మన కప్పని కోసి చూస్తే ఇక మనం జస్ట్ బ్లాక్ చేస్తాను, స్పైనల్ కార్డ్ చేస్తే చచ్చిపోదు, కానీ పెయిన్ కూడా ఉంటుంది. ఆయన డిసెక్ట్ చేసి విద్యార్థులందరికీ గుండె కొట్టుకోవడం చూపిస్తాను అన్నారు. అంటే అది బుద్ధిస్ట్ కాదు. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మమ్మో ఇది హింస, నువ్వు కప్పని కోసి చూపించాలి వీల్లేదు. అరే అది డెమాన్స్ట్రేషన్ జువాలజీ హార్ట్ బీట్ చూపించాలి, విద్యార్థులకి తెలియలాగా గుండె ఎలా కొట్టుకుని హృదయ స్పందన ఎలా చూపించాలంటే అది గోరాగా అడిగాట. మీరందరూ మాంసం తింటారు కదా బుద్ధిస్టులు, ఇది హింస ఏంటి అంటే, మేము కోయట్లేదు, జంతువుని కోయట్లే కదా, జంతువుని మేము కోయట్లేదు, తింటున్నాం, మాంసం తింటున్నాం అని అడిగారు. అంటే ఆ సిద్ధాంతాల్లో ఒకదానికోటి సంబంధం లేకుండా ఎలా ఉంటాయి, పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఈ రకంగా ప్రతిదినైనా జీవితంలో ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ, ఆ జిజ్ఞాసతో ముందుకెళ్ళారు. అదే నాస్తికత్వానికి దారితీసించారు. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ పిఆర్ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్ పెట్టి గోరా గారిని పిలిచారు. గోరా గారిని కాకినాడ పిలిచారు. అప్పటికే ఇంకా ఆయనలో బాగా కొద్ది భావాలు పెరిగి యతీష్ భావాలు పెరిగి అక్కడ ఆవిడకి ఒక కాలేజీలో కొంతమంది విద్యార్థులు ఒక రాత పత్రిక పెట్టుకున్నారు. తన విద్యార్థులు రాత పత్రిక వాళ్ళ గురించి ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లో వెళ్ళేవు కదా,
దాంట్లో వాళ్ళు రాస్తారు. దాంట్లో గోరా గారి వ్యాసం అనమాట. ఆయన అక్కడ లెక్చరర్గా ఉన్నారు. ఉంటే దేవుడు లేదు అని ఆర్టికల్ రాశారు. దేవుడు లేదు అని ఆర్టికల్ రాసినందుకు అది బ్రహ్మ సమాజం కాదు, ఇది పైగా ఉమ్, కాకినాడ కాకినాడ. పేరు అనేది బ్రహ్మ సమాజం కాదు, పేరు కాదు ఇది. ఆయన్ని నువ్వు చాలా తప్పు, దేవుడు లేదని రాస్తావా నువ్వు, అయిపోయి చాలా తప్పు, ఇదంతా చాలా భావాలు వ్యతిరేకం నువ్వు, అంచేత నువ్వు రాయడానికి చేయడానికి ఇలాంటి చేయను అన్నా. నేను నమ్మట్లేదు, ఇది నా ఇష్టం ఉంది, అది నా భావం, అది నిజంగా దేవుడు అని వెట్టిది. నేను చేయడానికి అక్కడి నుంచి ఆయన ఇంకా తిరుగుబాటు చేస్తే కాదు, నువ్వు నేను నాస్తికత మాట్లాడడానికి వీల్లేదు, ఈ విధంగా రాయడానికి వీల్లేదు. రాత పత్రికలు రాస్తే ఉద్యోగం తీశారండి. ఉద్యోగం పోవడానికి రెడీ అయ్యారు, కానీ ఆయన రాజీపడ్డారు. కాంప్రమైజ్ కాదు, రాజీపడని ధోరణి. అంటే తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అలాగా అంతే. అక్కడ తీసిన తర్వాత ఇంకా అక్కడ గోరా గారికి అదే టైంలో జరిగింది అంటే తీసేస్తుంటే మా నాన్నగారు అందరికీ జంజం తీస్తూ వేస్తూ ఉండేవాడు. అది వేసుకునేవాడు కాదు, ఇంటికి వచ్చేవాడు కూడా వాళ్ళ నాన్నగారి కోసం జంజం. అప్పుడు జంజాల పూర్ణమే ఉంటుంది, వచ్చే కొత్త జంజం వేసుకోవాలట. అంటే ఈయనకి అర్థం, తన నాన్నగారికి అర్థమైంది, మహాదేవశంభ గారికి ఇది అర్థమైంది. నేను ఎవరైతే రామచంద్ర, నేను నీకు ఇవాళ కొత్త జంజం వేసుకొస్తున్నాను, వేసుకుంటే నేను 1000 వాడు నా ధన్యం వేసుకోను, ఇవి ఉన్న జంజం అంటే చెంపి బయటపడి చెంపేసి ఆయనకి ఒళ్ళు మండిపోయింది. నువ్వు జంజం తెంపేస్తావా, మా చేతి ఇదిగా తిగింపు చేస్తావా నువ్వు అనేసి ఇంట్లో వెళ్ళిపోమన్నారు. ఆయన మనోభావం బొమ్మంటే నెలల బిడ్డ మా పెద్దక్కయ్య, మా నెలల బిడ్డను భుజాన్ని వేసుకుని ఒక స్నేహితుని ఇంట్లో అరుగు మీద కుదురు ఉన్నారు. తర్వాత ఊరి బయట ఒక చిన్న గుడిసె వేసుకున్న చోట స్థలంలో అక్కడ ఉన్నారు. ఉండి తర్వాత చేశారు, మరి జీవనోపాధి కావాలి కదా, అంచేది ఒక చిన్న చిట్టూరి కాజీ పెట్టారు. చిట్టూరి కాజీ పెట్టారా ఒకటి అది చేశారా, మళ్ళీ అక్కడ సోషలిస్ట్ భావాలు. ఇక్కడ అందరం కలిసి ఎంత వచ్చినా అందరం సమానంగా పంచుకుందాం, ఎవరికో ఎక్కువ తక్కువ, ప్రిన్సిపాల్కి ఎక్కువ, లెక్చర్ తక్కువ అని కాదు. అది కాకుండా అందరికి తేడా ఉండకూడదు, మనమే తుడుద్దాం, మనమే బల్లలు తుడుద్దాం, మనమే కింద తుడుచుకుందాం, అంతా శుభ్రం చేసుకోవడం అన్ని మనమే చేసుకుందాం. అంటే ఒక సమానత భావం, ఎక్కువ కాదు తక్కువ కాదు. అలాగే పిఆర్ కాలేజీలో ఉన్నప్పుడు కూడాను ఆ స్టూడెంట్స్ తీసుకుని అక్కడ హరిజన్ తీసుకెళ్ళి వాళ్ళ రాత్రుడు వయోజన పాఠశాల పెట్టించేవాడు. వాళ్ళ సమిష్టి భోజనాలు. ఈ అంటరానితనం ఏమిటి, ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఉండడానికి వీలు లేదు, మానవులంతా ఒకటే, ఈ కర్మ సిద్ధాంతం తప్పు, అందరూ దేవుని పెట్టలే అంటారు కానీ మతాలు చెప్పి ఒక చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు అని చెప్పేసి పిల్లలు అలాగే తయారు. ఇప్పుడు శివేకరావు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు కాకినాడ శివేకరావు గారిని, అలా పట్టాభి రామారావుని, ఇక భద్రాచలం ఎంపీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ గోరా గారి శిష్యులే వీళ్ళందరూ. వాళ్ళందరూ తర్వాత బాగా పైకి కమ్యూనిస్ట్ భావాలతో బాగా పైకి కూడా వచ్చారు వాళ్ళందరూ. శివేకరావు పేరు కమ్యూనిస్ట్ ఆయన కాకినాడలో ఉండే శివేకరావు వీళ్ళందరూ, వాళ్ళందరూ మంచి యూత్ తయారయ్యారు. గోరా గారు తయారై వాళ్ళకి అక్కడ చేసి అక్కడ ఇక్కడేమో చుట్టలు కాదు, రెండు సోషల్ భావాలతో, రెండో పక్క పిల్లలందరూ తీసుకెళ్ళడం. అలాగే ఒక పని ఎక్కువ తక్కువ అంటూ ఉండకూడదు. అక్కడ పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు వచ్చేస్తే సముద్ర స్నానంలో ఒక పని ఎక్కువ తక్కువ, మనుషుల్లో అసలు సమాజంలో ఏ రకమైన భావాలు ఉన్నాయి దాన్ని మార్చాలి అని చేశారు. ఒకళ్ళేమో దేవుని పేరు అడుక్కోవడం, ఇంకోళ్ళేమో మోట్లు స్నానాలకు వచ్చేవాడు మోట్లు తీసి దాచిపెట్టి డబ్బులు తీసుకోవడం అని పెట్టారు. పెడితే ఎవరైతే దేవుడి పేరుతో డబ్బులు అడుగుతున్నారో వాళ్ళకి బాగా డబ్బులు వచ్చాయి. ఎవరైతే కష్టపడి మూటలు దాచిపెట్టి డబ్బులు తీసుకున్నారో చాలా తక్కువ వచ్చాయి. అంటే దేవుని పేరుతో డబ్బులు సంపాదించేది ఎక్కువ సమాజం. అంటే జనాల్లో ఉన్న దైవభక్తి అనేది మనిషిని ఆ దైవభక్తి మీద ఎలా జరుగుతుంది ఇలా ఎన్నో ప్రయోగాలు.
జీవితం అంతా ప్రయోగాలేనండి. ఉమ్. గోరా గారి జీవితం అంతా ప్రయోగాలే చేసిన ఇన్నేనే కాదండి. బందర్లో కూడా పని చేశారట. పంతొమ్మిది అక్కడి నుంచి కాకినాడ అయిపోయాక అప్పుడు రోజుల్లో సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చారు. వైస్ ఛాన్సలర్గా వచ్చినప్పుడు ఆయనకి ఈ విషయం తెలిసి గోరా గారిని పిఆర్ కాలేజీ తీశారు, నాస్తికుడు అని తీసేశారు అని తెలిసే ఎవరికైనా అంత ఆస్తికుడైన సర్వేపల్లి రాధాకృష్ణ కూడా ఒక రకమైన మరి ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఒక మంచి టీచరు, ఒక మంచి టీచర్ని ఆయనకి ఒక స్వయంగా సొంతంగా ఒక అభిప్రాయం ఉంది తీసేస్తారా, చాలా తప్పని చెప్పి ఈ మచిలీపట్నం హిందూ కాలేజీలో ప్రత్యేకంగా బాటనీ డిపార్ట్మెంట్ పెట్టి గోరాగారికి క్రియేట్ చేసి గోరాగారికి పోస్ట్ చేశారు. గోరాగారి మంచి ఇబ్బంది వచ్చారు. అంటే ఆయన ప్రయాణం అడుగుడికి ఎలాగైంది చోట అనమాట. రాజీ లేని పోరాడు నాకు ఎక్కడ రాజీ పడలేదు, కాంప్రమైజ్ కాదు. అక్కడి నుంచి అక్కడ వెళ్ళి అక్కడ బంధువులు లేక ప్రతి వారం బయటకు వెళ్ళడం, ఊళ్ళలోకి వెళ్ళడం, నాస్తిక గురించి మాట్లాడడం, దేవుడు లేదు మాట్లాడడం, ఎందుకు లేదు. ఒక గంట సేపు మాట్లాడితే 3 గంటల క్వశ్చన్ చివరి దాకా క్వశ్చన్స్ ఆన్సర్ ఎన్ని ప్రశ్నలు వస్తే వేయని ప్రశ్నలు వేయండి అని ప్రశ్న విన్నాం. ప్రశ్నించడం అనేది ముందు మనకి ప్రశ్నించడం లేదే, అసలు గుడ్డిగా నమ్మడం కదా. అంచేత చదివే చెప్పండి, అడగండి అని చెప్పి ఆరుగా గోరా గారు చేసేది. అప్పుడే అక్కడ కాలేజీ వాడు, హిందూ కాలేజీ వాడు, నువ్వు నాస్తికత్వం ప్రచారం చేయడానికి వీలు లేదు, అలాగే నీ స్టూడెంట్స్ నీతో తీసుకెళ్ళడానికి వీలు లేదు, వాళ్ళకి నాస్తికం చెప్పడానికి వీలు లేదు అని అక్కడ కూడా వాళ్ళు నిబంధన పెట్టారు. చేసే ఉద్యోగం తీశారు. నాస్తికత మీద మాట్లాడుతుంది ఇంత ఆయనకి ఉద్యోగం అంతా కూడా సిద్ధాంతపరంగా ఉద్యోగం తీశారు. మళ్ళీ తీశారు, మళ్ళీ వేశారు, మళ్ళీ తీసేవారు. ఒకసారి సస్పెండ్ చేసి ఉద్యోగం తీసేయడం, మళ్ళీ తీసుకోవడం యాజమాన్యం, మళ్ళీ స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేయబట్టి మళ్ళీ తీసుకుంటే మళ్ళీ చేయడం వీలేదు. నేను రాజపండి అంత ఏంటంటే ఉద్యోగం రాజీనామా చేశాను. ఈ లోపల ఈలో స్వాతంత్ర్య భావాలు కూడా ఎక్కువైపోయాయి, బాగా స్వాతంత్ర్యం. అక్కడి నుంచి ఏం చేయాలి కాదు, అసలు ఈ రంగ ఉద్యోగాలు, ఈ రంగ గొడవలు అంత వద్దు, నేను పూర్తిగా ఒక సమాజ సేవకి సమాజంలో చేయాలి. 1939లో నేను పుట్టాను. నేను 6వ సంతానం, 6 పిల్లలు. కానీ ఆయన సంపాదించి ఆయన చదువుతున్నంత కాలం, ఆయన ఉద్యోగం చేసినంత కాలం ఆయన ఎంత సంపాదించారో అదంతా పిల్లల చదువులు పెట్టారు. పిల్లల చదువులు ఆయన చదువుకున్న వాళ్ళు ఒక ఆయన ఆయనకి ఎవరినైతే చదివించారో గోరగారు ఆయన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్గా కూడా అయ్యారు. ఏ వ్యక్తిని అయితే చదివించారో ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ అయ్యారు. ఆ రంగా ఎంతమందిలో చదివించారు. చివరికి ఆయన ఉద్యోగం మానేస్తూ వీళ్ళందరూ నేను వాళ్ళని కూర్చోబెట్టినది వాళ్ళందరూ ఇచ్చారు కనుక ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఏదో బ్యాంక్ అమౌంట్ అంతా తీసి ఆ చదివిస్తున్న పిల్లలకి ఇచ్చేసేసి కట్టుబట్టలతో ముదురు అనే గ్రామం ఇచ్చారు. అక్కడ అన్నీ ఎంజాయ్ చేయాలి. ముదునూరు కృష్ణా జిల్లాలో ముదునూరు అనే గ్రామం. అంటే ఆ త్యాగానికి ఆయన వాలంటరీ పావర్టీ స్వచ్ఛందంగా ఆయన ఒక రకమైన పేదరికాన్ని ఆహ్వానించారు. 6 పిల్లలతో ఆయన వచ్చి అక్కడ వచ్చి మొట్టమొదటి నాస్తిక 1940లో ముదునూరు గ్రామంలో నాస్తిక కేంద్రాన్ని స్థాపించారు. నాస్తిక స్థాపించి అక్కడి నుంచి ఒక వయోజన పాఠశాల పెట్టి అక్కడి నుంచేమో అక్కడ ముదునూరులో నాస్తిక కేంద్రం కార్యక్రమాలు మొదలెట్టి ఆయన చివరికి అక్కడ స్థాపక భూనాలు, వర్ణాన్ని వివాహాలు ఇవన్నీ చేశారు. 2 పక్ష స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన సన్నద్ధం చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు ఎంత వచ్చినంటే ముదునూరు గ్రామంలో అందరూ కూడా గోరా గారి దాంతో సిద్ధాంతంతో ఇది దేవుడు లేని ఊరు ఏదంటే ముదునూరు. న్యాయపతి నారాయణరావు గారని ఆయన ఆంధ్రప్రభలో ఒక కాలం రాసిండేవారు. ఆ కాలంలో ఒక కాలం శీర్షిక నాకు గుర్తులేదు. దాంట్లో రాసు మీరు కృష్ణా జిల్లా వెళ్ళి దేవుడు లేని ఊరు ఏదని అడగండి, అది ముదునూరు అని చూపిస్తారు. అంత ఇదిగా ఆయన తీసుకుని ఇప్పటికీ ఆ ఊరు అలాగే ఉందా? లేదు, ఆ ఇంపాక్ట్ మారిపోయింది. మళ్ళీ అన్ని ఊరు పెరిగింది, మనుషులు పెరిగారు, కొత్త కుటుంబాలు, కొత్త తరాలు వచ్చాయి. అప్పుడు అంతకాలం ఊరితో అనుబంధం అవును, ఇప్పటికి వెళ్తుంటాం.
అది అంత ఇప్పటికీ ఉన్నారు కొంతమంది పెద్ద మన వాళ్ళంటే ఆ పెద్దవాళ్ళు పోయారు. వాళ్ళ పిల్లలు మనవలు ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా రెండో తరం కూడా పోయి మూడో తరం వాళ్ళు గోరా గారు 15 సంవత్సరాలు హరిజన్ వాళ్ళు ఉన్నారని విన్నాను. అవును. హరిజన్ ముదునూరులో. ముదునూరులో పైన కాదు 7 సంవత్సరాలు ఉన్నారు ముదునూరులో. తర్వాత ఆయన ఒకటే రోజు ఏ ఊరు వెళ్ళినా సరే ఆయన చివరి వరకు ఏ ఊరు వెళ్తే హరిజన్ వాళ్ళని నివాసం. ఎక్కడ వెళ్ళినా సరే ఏ ఊరు పిలిచినా సరే విజయవాడ ఎక్కడ సరే ఇక్కడ ఉండగా కూడా రెగ్యులర్ హైదరాబాద్లో వెళ్ళి వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ వాళ్ళ చదువు చెప్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ కోసం పోరాడుతూ వచ్చారు. పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు నమ్మకాలను తొలగిస్తూ ఆయన ఏ ఊరిలో సరే ఆయన ఏ పెళ్లికైనా రావాలంటే ఏ పెళ్లికి చేసి బంధువులు పెళ్ళి అయినా సరే సహపంక్తి భోజనం అనేది చేరాలి. పెళ్లి కార్డులు వేయాలి. వేసి ఈయన పక్కన ఒక పాకి పని చేసేవాడిని ఒక హరిజన్ని కూర్చుంటున్నారు. వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు కావచ్చు, అక్కయ్యల పిల్లల పెళ్ళి కావచ్చు, ఎవరి పెళ్ళి అయినా సరే సహపంక్తి భోజనం అని వెయ్యాలి. అంటే ఆ సామాజిక సమానత్వం కోసం ఆయన ఎలా పోరాడంటే సాగలే. అలాగే ఆయన అన్నిట్లోనూ ప్రతి దాంట్లో నాస్తికత్వం గోరాగారు మీరు ఇందాడ హేతువాదం అన్నారు. హేతువాదం అంటే మించింది నాస్తికం. ఆయన వేశారంటే ఆస్తికత్వం ఒక జీవిత విధానం అయితే ఆస్తికత్వం దైవ కేంద్రమైన సిద్ధాంతం. దేవుడి మీద ఎంత గాడ్ సెంటర్డ్ రిలీజియన్ సెంటర్డ్. ఎథిజం నాస్తికత్వం హ్యూమన్ సెంటర్డ్, మ్యాన్ సెంటర్డ్, మానవ కేంద్రమైన సిద్ధాంతం. అది దైవ కేంద్రమైన సిద్ధాంతం, ఇది మానవ కేంద్రం. అక్కడేమో దాసోహం, ప్రార్థన, దాసోహం. ఇక్కడ మ్యాన్ ఈజ్ సుప్రీం. ఎవడు లేడు, సూపర్ నేచర్ పవర్ లేదు, అంత దేవుడు లేడు, సూపర్ నేచర్ పవర్ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, అతి శక్తులు లేవు, ఏమీ లేవు. మనిషి అంటే నో స్లేవ్ మైండ్, నో స్లేవరీ. ఎవరికి దాసం అవుతుంది మనిషి. ఎప్పుడైతే మనిషి అలా అయితే స్లేవ్ మైండ్ లేకుండా, దాసం లేకుండా, బానిస ప్రవృత్తికి గోరాగారి ఎక్కడ ఏ రంగంలో బానిస ప్రవృత్తున్నా సరే, అది సామాజిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వైజ్ఞానిక రంగం కావచ్చు, ఎక్కడ సరే మనిషిని బానిస చేసేది ఏ సిద్ధాంతమైనా సరే గోరాగారి వ్యతిరేకం. ఎందుకంటే మ్యాన్ ఈజ్ సుప్రీం, ఎందుకు మానవ కేంద్రం. అంటే నాస్తికత్వానికి ఏం కాదు, వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 3 ముక్కలు చెప్పారు. ఏసర్ సత్యం మీద ఉండాలి, ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్, ప్రూవ్ అవ్వాలి. తక్కిందలైతే ఆలోచన, ఒక ఊహ అంతే, ఒక కల్పన. అంతవరకు అది నిర్ధారణ కానంత వరకు అది కేవలం ఒక హైపోథిస్. అంచేత నిర్ధారణ ఏదైనా వాస్తవికత. ఆస్తికత్వం అంతా అవాస్తవికత మీద. దేవుడు కల్పన, ఇది కాదు, మనం అనుకుంటాం అంతే. ఎవడైనా నాకు దేవుడు కనబడే భ్రమలు భ్రాంతులే అంతే. నాకు దేవుడు కనబడే భ్రమలు భ్రాంతులు. మొత్తం ఆస్తికత్వం అంతా కూడా ఊహల మీద వస్తుంది, ఊహ మీద అంతే. సిద్ధాంతం అంతా దానిలోనే స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ, దురదృష్టం. అందుకని మనిషిని నువ్వు ఎవరైనా బాధపడుతుంటే ఏం చేస్తారా, నీ కర్మ, పూర్వజన్మలో ఏం చేసావు, ఈ కర్మ సిద్ధాంతాలు. మనిషికి ఈ రకంగా మనిషి సమాజంలో అసమానతల మూలకారణం అంతా ఈ ఆస్తికత్వమే కాదు. ఈ అసమానతలకి, దోపిడీకి, అన్నిటికి మూలకారణం ఆస్తికత్వం. నాస్తికత్వం అలా కాదు. అంటే సత్యం మీద సంఘ దృష్టి, సామాజిక న్యాయం. వాస్తవికత, సంఘ దృష్టి. అంటే సంఘ దృష్టి, సాంఘిక న్యాయం. మూడోది వ్యక్తిత్వం. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, నో స్లేవ్ మైండ్. అది నాస్తికత్వం. నాకే గౌరవం కావాలనుకుంటున్నాను, మీకు అదే గౌరవం కావాలి. అంతేగాని నేను ఏదో పెద్ద డబ్బున్నవాడిని లేదా ఇంకోటి అది కాదు అందరికన్నా. ఇది నాస్తికత్వం. అంటే నాస్తికత్వం ఒక జీవిత విధానం. నో స్లేవ్ మైండ్, బానిస ప్రవృత్తి పనికి రాదు. హ్యూమన్ సెంటర్. వెబేరియన్ థియరీ అని వెస్ట్రన్ థియరీ అవుతుంది. వెబేరియన్ అని ఆయన ఏమంటారంటే, వెస్ట్రన్ కంట్రీస్ డెవలప్ అవటానికి, క్యాపిటలిజం ఫామ్ అవటానికి, ఎస్పెషల్లీ ప్రొటెస్టెంట్స్ రూల్డ్ కంట్రీస్లో వ్యక్తి, హ్యూమన్ బీయింగ్ సెంట్రిక్ సొసైటీ డెవలప్ అవటం వల్ల అక్కడ క్యాపిటలిజం డెవలప్ అయ్యి వెస్ట్రన్ సొసైటీ డెవలప్ అయింది. వేరే థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైక్ చైనా, ఇండియా, ఇక్కడ రిలీజియన్ డామినేట్ అవటం వల్ల
హ్యూమన్ ఇవాల్వింగ్ అనేది కొంత తగ్గి ఆ సైంటిఫిక్ అప్రోచ్ తగ్గింది, క్యాపిటలిజం అర్జు తగ్గింది అని అంటారు. కరెక్ట్. అది మీరు చెప్తున్న దానికి కోరిలేట్ కరెక్ట్ అవుతుంది. అవును. అంటే అలాగే ఇంకోటి కూడా కావాలని చెప్పాలంటే మన దేశంలో కులాలు, ఈ కులాలు ఒకటి ఉన్నాయి, వచ్చాయి కదా, కులాల ప్రకారం మనకు అగ్రకులస్తులు, చతుర్వర్ణ వ్యవస్థ, అంతే చతుర్వర్ణ వ్యవస్థ. అది బ్రాహ్మణులు, మొదట్లో ఏదో క్షత్రియులు, మంచికి వైశ్యులు, పెట్టి పెట్టచ్చు, శూద్రులు. కానీ చివరికి అది సమాజంలో మనుషుల మధ్య అడ్డుకోవట్లేదు కదా. మరి ఇప్పుడు కులగణన ఈ కులగణన, జనగణన చాలా తప్పండి. మీరు దేశ సమాజంలో అందరూ పైకి రావాలంటే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళని అది తీసుకోండి. అంతే, కులాల వారి తీసుడు ట్రైబల్ ఏరియా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అనుకోండి, వాడు పిల్లడు ఐఏఎస్, వాడు మనవలు ఐఏఎస్, వాడు ఫ్యామిలీ వాళ్ళంతా ఐఏఎస్ అవుతారు. ఇంకోటికి లేదు, ఒక్కరికే అవకాశాలు వస్తాయి, తక్కువ ఇవ్వట్లేదు. అలా కాదు, ఆర్థికంగా ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళని తీశారు. కానీ మన కులాల వారీగా చేయడం మీనింగ్ ఇస్తుంది. ఈ కులాల వారి మన తక్కిన దేశాలు, మీరు డెన్మార్క్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, లేకపోతే స్వీడన్ కానివ్వండి, ఇవన్నీ ముందుకు ఎందుకు వెళ్ళాయంటే ఈ రకమైన కులాల వారిగా చేయలేదు. ఆర్థికంగా ఎవరు వెనకబడ్డారో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అది కాదు మన అప్రోచ్ ఏంటంటే ఈ కులపిచ్చి బాగా బురక పట్టి మనం ఇంకా మా కులాలు వెనకబడ్డాం కనుక మాకు అభివృద్ధి కావాలని కోరుకున్నారు. కానీ అందరూ రావాలని ఆ రకమైన అందరికీ నా అవకాశం, నేను మేము అనే ఆ దాంట్లో, అందువల్ల ఇవన్నీ మనకి అసమానతలు ఎక్కువ ఉన్నాయి సమాజంలో. ఈ కులాల మీద అసమానతలు, ఈ మానవ మీద అసమానతలతో కూడా అది ఈ మధ్య ఒక సర్వే చదివాను, స్కాండినేవియన్ అంచేత ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని ఎప్పుడు మనం కూడా ఈ కులాల పిచ్చి ఇలాగే ఉంటే, ఈ జాతి ఇలాగుంటే ఇలాగే ఉంటాం. అది పోవాలి. మీరు ఆర్థికంగా వెనుకబాటు చేసి ఎప్పుడైతే ఎంత మేరకు మనం అది ఎంత కూడా ఈ చెప్తున్నానే మనుస్మృతులు ఇవన్నీ ఉన్నాయి, చేయకుండా ఇంకా అంత వెంటాడు మన బుర్రలో. ఇంకా మన భారతదేశంలో ఈ మనుస్మృతి ఇవన్నీ ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పట్టు జాడ్యంగా పట్టే ఉన్నాయి మనకి. నాది ఒక క్వశ్చన్ అండి, చెప్పండి. అదే నేను కూడా ఈ మధ్య ఒక సర్వే చదివాను, ఎథిస్టులు, థీయిస్టులు, అగ్నాస్టిక్స్. డెన్మార్క్ లాంటి దేశాలు బాగా అభివృద్ధి చెంది, డెన్మార్క్ ఒకటి, ఈవెన్ వియత్నాం లాంటి దేశాలు కూడా అక్కడ మతం యొక్క ఇంపార్టెన్స్ లేకపోవటం వల్ల, ఇప్పుడున్న జనరేషన్స్ అగ్నాస్టిక్గా ఉండటం వల్ల బాగా ఎకానమీ డెవలప్ అయింది. 60+ ఆఫ్ పీపుల్ ఆర్ నో రిలిజియన్. అది మీరు చెప్తున్నారు కోరిలేట్. అదే నాది ఒక క్వశ్చన్, చాలా చోట్ల చాలా మంది చర్చ్ వస్తుంది, దేవుడు ఉన్నాడా లేదా, లేకపోతే మతం. ఫస్ట్ అసలు దేవుడు అనే దగ్గరికి వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ ఫేమస్ థింగ్, వెన్ క్రియేషన్ ఈజ్ దేర్ మస్ట్ బి సమ్ క్రియేటర్. ఒకటి మనం ఈ బాటిల్ ఉంది అంటే దీన్ని సృష్టించిన వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు. దేవుడు అనేదాన్ని డిఫరెంట్ ఫామ్స్లో చూడకన్నా మన చుట్టూ ఉన్న సూర్యమండలం, లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రకృతి, నదులు, ఇవన్నీ కూడా ఫార్మ్స్ ఆఫ్ గాడ్. అంటే కొంతమంది ఆలోచన అంటే ఐఎమ్ ఆల్సో అగెనిస్ట్ మూఢనమ్మకాలు, బ్లైండ్గా నమ్మటం, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ మతం ద్వారా వచ్చిన అసమానతలు, వీటికి వ్యతిరేకం. బట్ ఓవరాల్గా నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా, జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ మై ఐడియా, వెన్ దెర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి క్రియేటర్. చాలా మంది ఈ పాయింట్ దగ్గర నేను చెప్తాను మీకు ఆన్సర్, అంతే కదా. మరి ఆ దేవుడికి ఇంక దేవుడు ఎవరు? మీరు ఈ కార్యకారణ సంబంధం తీసుకెళ్తే దానికంటే బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చింది. మీరు దానికి బిగ్ బ్యాంగ్ థియరీ ఎవిడెన్స్ ప్రూవ్ ఉంది, దానికి ఇంకా విశ్వం విస్తరిస్తూనే ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా దేర్ ఈస్ సమ్ ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ మనకు ఉంది. మనకి మీరు క్రియేటర్, ఎవడు క్రియేటర్? మరి ఆయన దేవుడికి వాడే లేదు, ఆద్యంతం లేదంటారు మీరు. అక్కడ ఆద్యంతం లేనప్పుడు మీరు దానికి ఎందుకనుకో క్రియేట్ ఎవడో మీకు ప్రూఫ్ ఏది, మీకు ఏది కనబడుతుంది ఎవిడెన్స్? బిగ్ బ్యాంగ్ థియరీలో మాకు ఎవిడెన్స్ కనబడుతుంది, ఏది ఎలా ఉంది సృష్టికి ఎవిడెన్స్ తెలుస్తుంది. మీరు అంచేత ప్రతి కార్యకారణ సంబంధం అనేది తీసుకున్నట్లయితే కొన్ని తప్పైపోతాయి. ప్రతిదానికి కార్యకారణ సంబంధం అనేది కుదరదు. అంచేత కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది కుదరదు. దేవుడికి వచ్చి మరి దేవుడికి ఎవడు, దేవుడు తండ్రి ఎవడు, వాడికి ఎవడు, వాడికి ఆది దేవుడు, అక్కడ అమ్మో దేవుడిని ప్రశ్నించండి. మీరు ఎప్పుడైతే ప్రశ్నించారో దేవుడి గురించి మనం ప్రశ్నించండి. అంటే ఇది ప్రశ్నించినప్పుడు
మీకు ఇక అక్కడ ఎందుకు అంటే పెద్దానికి కొన్నిట్లకి మీరు ఇంకోటి చెప్తాను. ఈ దైవభావం వల్లనే ఏదైతే మీరు సృష్టికి కారణం కావాలని చెప్పి దేవుడు ఎక్కబెట్టారో ఆ దేవుడి వల్లనే సమాజంలో ఈయన అసమానతలు ఉన్నాయి, ఈయన దోపిడి ఉంది, దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉందని నేను అంటాను. దాడికి ఏదో సరే దేవుడు నీళ్ళ పుట్టించాడు, ఈ దాడి ఎలా ఉంది, ఈ కారణం నీదేం చే దేవుడి కర్మ, నీ దురదృష్టం, దేవుడు చేశాడు నాకు దీని అలా దేవుడు మనకి దృష్టి ఇది దేవుడి కర్మ సిద్ధాంతం ఏంటనికి వచ్చింది. అదే ఏ కారణ కాక మీరు ఒప్పుకుంటున్నారో క్రియేటర్ కావాలంటున్నారో ఆ క్రియేటర్ సిద్ధాంతం వల్ల సమాజంలో అసమానతలు ఉన్నాయి, దోపిడి ఉంది, దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉంది, ఎంతైనా ఉంది. అంతే దాని పని దాని ప్రూఫ్ లేని దాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? దేనికైనా ప్రూఫ్ ఉండాలి, ఎవిడెన్స్ లేదు, ఊహ మాత్రమే, కల్పన మాత్రమే. అంచేత మీరు చెప్పే ఉంది కనుక దీనికి మీ బాడీ ఉన్నాడు కనుక ఓకే, దీనికి ప్రూఫ్, దానికి చూపించండి ప్రూఫ్. అది ఊహ. ఈ బాటిల్ ఇది ఉంది, నేను పుట్టాను, మా అమ్మ ఉంది, మా నాన్నకి ప్రూఫ్ ఉంది. దేవుడికి ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ లేదంటే గురించి కల్పన, ఊహ. దేవుడికి వ్యతిరేకమా మతానికి వ్యతిరేకం? నేను దేవుడికి వ్యతిరేకే, మతానికి వ్యతిరేక. రెండింటికి. మతం అనేది మనిషి, మతం వల్లే మతానికి వ్యతిరేకం, దేవుడు ఉన్నాడని నమ్ము. ఎవరు దేవుడిని నమ్మను, మతాన్ని నమ్మను, రెండింటికి వ్యతిరేకం. మతం అనేది ఎక్కడి నుంచి? దైవభావం నుంచి మతం. ప్రతి మతం కూడా దేవుడితో లింక్ అయి ఉంది. అలా సిద్ధాంతాలు వేరు, సిద్ధాంతాలు వేరు, మతం వేరు. ప్రతి మతానికి, అది హిందూ మతం తీసుకోండి, క్రిస్టియన్ తీసుకోండి, మహమ్మదీ మతం తీసుకోండి, ఏ మతం తీసుకోండి, అన్నిట్లో దేవుడు ఉన్నాడు. అవును, దైవ సిద్ధాంతం. రిలీజియన్ ఇస్ డెస్పరింగ్ ఆఫ్ గాడ్. దేవుడితోనే లింక్పడి ఉంటాయి. మతాలన్నీ దేవుడితో ముడిపడి ఉంటాయి. మామూలుగా ఆర్థిక సిద్ధాంతాలు, ఈ నైతిక సిద్ధాంతాలు, సాంఖ్య సిద్ధాంతాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ సిద్ధాంతాలు వేరు, మతం వేరు. మతం అనేది, మతం అంటేనే దేవుడితో ముడిపడి ఉంది. ఈ మత భావాలన్నీ అర్థం లేనివి, ఇవి మనిషిని పనికిరాకుండా చేసేవి, మనిషిని బానిసప్పుడు తీసుకొచ్చేవి, మనిషి దాసోహం చేసేవి, పనికిరావు. అంచేత ప్రూఫ్ లేనిది అన్ని పని లేదు. అప్పుడు అంత ప్రూవ్ అయ్యేదాన్నే నాస్తికత్వం పూర్తి. గోరా గారు బీఫ్ అండ్ పోర్క్ పార్టీ అని ఒకటి పెట్టారు, పెద్ద ఇండియా వైడ్. దానికి రెసిస్టెన్స్ వచ్చి ఇక్కడ దాడి జరగబోతుందని అది తెలుసుకుని ఇందిరాగాంధీ గారు ఒక 5,000 మంది పోలీసులు పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు. దాని గురించి, ఆ సంఘటన గురించి నేను చెప్తాను. మనకి మతాలు, మతాలు చూస్తే మతం వల్ల ఎలా హిందూ మతం, మన ఆహార నియమాలు కూడా హిందువులేమో పంది మాసం తింటారు కానీ గోమాసం తింటారు. ముస్లిమ్స్ ఏమో పంది మాసం తింటారు, గోమాసం తింటారు, బీఫ్ పప్పు. దీనివల్ల మనుషులు ఏమవుతున్నాయి? చంపు తగాదా వచ్చినప్పుడు గోవుని చంపేసాము, దేవాలయాలకు వేశారు, ఓ పని చెప్పి మసీదులో పారేశారు. వాడు చంపి మనుషులు చంపుకున్నారు, లక్షల మనుషులు చంపుకున్నారు. అంటే ఆహారం బట్టి, ఆహార నియమాలు బట్టి మనుషులు కూడా కులం బట్టి, ఒక వెజిటేరియన్ మామూలుగా ఆరోగ్య రీత్యాను, ఇంకో రకంగా అలవాటు రీత్యాను, నేను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటే వేరే విషయం. అలాగే కులాలు, ఒక కులం వాడు తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, మతం వాడు తినకూడదు. నో, ఆహారం అనేది మన ఇష్టం. మన నోటికి ఇష్టం రుచి ఉండొచ్చు, మీకు ఇష్టపడచ్చు, వేరే విషయం. కానీ ఒక మతానికి, ఒక కులానికి, ఒక దానికి దాని లింక్ పెట్టడం మాత్రం తప్పు. అంచేత బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్ అంటే హిందూ ముస్లిం ఐక్యత కోసం మీరు ఈ తిండి చివరి ఆహారాన్ని కూడా మతంతో ముడిపెట్టి ఎందుకు చంపుకు తెస్తారు? ఎందుకు మీరు చేసి కొట్టుకుని తెస్తారు? అంచేత బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్ అంటే బీఫ్ అండ్ పోర్క్ ఫ్రెండ్షిప్ అని పెట్టేది. బీఫ్ అండ్ పోర్క్ ఇక్కడ జరిగింది. ఇంత చేసే ఇంతకీ ఉన్నాం కదా, ఇంతకీ జరిగింది ఏంటంటే ఘోరగా చాలా స్పష్టం చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫ్యాక్టరీలోనే తయారు చేసే బీఫ్ని, బీఫ్ బిట్స్ టిన్స్లో అది ఇచ్చిన అది బీఫ్ కానీ పోర్క్ కానీ పంది మాంసము, గోమాంసము, ఆ బిట్స్తో కలిపి అందుకసి ఒక రొట్టె ముక్కలు ఇంతకి ఏం చేస్తుంది? ఎంత రివల్యూషన్ అంటే ఒక బఠానీ గింజంత పంది మాంసం, బఠానీ గింజంత గోమాంసం కలిపి అది తిన్నాం అంతే. అక్కడేమో పందిని కొయ్యలేదు, గోవులు కొయ్యలేదు.
ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయటం. బ్రేక్ చేయాలి. ఆ చిన్నదానికి ఎంత రివల్యూషన్ వచ్చిందంటే పూరి శంకరాచార్యుడు నేను నా సైన్యంతో వచ్చి శంకరాచార్యుడు. చరగని గురించి చేస్తా అన్నాడు ఉమ్. పూరి శంకరాచార్యుడు. ఉహు. కొంచెం చాలా చాలా రివల్యూషన్. గొరగని కేవలం నేను ఈ ఐక్యత కోసం, మతాల మధ్య ఐక్యత కోసం, ఒక కేవలం ఆహారం కోసం మనుషుల మధ్య ఆ రంగ వైరుధ్యాలంటూ ఉండకూడదు ఆహారం కోసం. అంచేత బీఫ్ అండ్ పోర్క్ ఫ్రెండ్షిప్ పార్టీ. ఆహారం విషయంలో నీకు ఇష్టం లేదు మానే, అంతేగాని ద్వేషించకు, నువ్వు ద్వేషించకు అనేది. దాంతో దీనికోసం ఇప్పటికీ పూరి శంకరాచార్య వీళ్ళందరూ వేల మంది వెళ్తాం, దాన్ని జరగకుండా చేస్తాను. ఇందిరాగాంధీ పని దీని ఘోరా చేసేది తప్పు కాదు. హిందూ ముస్లిం అందరూ సమానం, ఐక్యత కావాలి. ఈ మతాల మధ్య ఈ రకం అసమానత వద్దు, ఆహారం కోసం అసమానత వద్దు, కుట్టుకొని చావద్దు అని చెప్పి ఆవిడ ప్రొటెక్షన్ అన్నారు. చేసరికి 144 సెక్షన్ పెట్టారు. వాళ్ళందరూ రాకూడదు, మా కోసం కాదు, మేము శుభ్రంగా ఫంక్షన్ అయిపోయి వచ్చారు. అందరూ దాదాపు ప్రతివాడు విషయాన్ని సంతకం పెట్టి నేను నా ఇష్టపూర్వక ఎవరికి ఆహ్వానం పంపించలేదు, నో ఇన్విటేషన్. బిల్లింగ్గా ఎవరు సార్ ప్రకటించారు బహిరంగంగా, ఎవరన్నా రండి, నో ఇన్విటేషన్ ఎనీబడి, అందరు రండి, ఎవరు రావాలనుకుంటారు రండి, అంతే. మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు, కేవలం జరుగుతుంది అని మాత్రం తెలియజేశాం. దాంతో దాదాపు 100 మంది 200 దాకా వచ్చారు, సంతకం పెట్టారు, శుభ్రంగా ఒక దీంట్లో అది మొక్క పెట్టారు. చేసేసరికి జరిగింది. ఎవడు ఇంత పూరి శంకరాచార్య రాలేదు, ఎవడు రాలేదు, ఒక 4 వచ్చారు. ఆ 4 పోలీసులు అక్కడే ఆపేశారు, రాకుండా చేశారు. అంటే అంటే ఎంత మూఢత్వం ఉందో చూడండి. మూఢత్వం, మూర్ఖత్వం. కేవలం ఒక మీరు అది కూడా ఎక్కడే పోయట్లేదు, కేవలం ఆ గవర్నమెంట్ దాంట్లో తయారు చేసే ఆ టిన్స్ తీసుకొచ్చి ఆ టిన్స్లోది గొరగ స్పష్టంగా చెప్పారు. గవర్నమెంట్ అమ్ముతాం రెండు కూడా, రెండు అమ్మేది. అంచేత మనం ఎంత అదే ఎంత వైరుధ్యాలు ఉన్నాయి మనుషుల మధ్య. ఎంత గాంధీ గారు మన స్వాతంత్ర్య దేవుడు, ఆయన మనందరూ పెద్ద సెలబ్రిటీ ఆగస్టు 15 చేసుకుంటుంటే ఆయన అక్కడ జనాలు చంపుకుంటుంటే ఢిల్లీలో ముస్లిమ్స్ దాంట్లో కూర్చున్నారు కండి. ఏమిటి అప్పుడు చెప్పారు, మా పెద్దకి ఘోరంగా చేస్తున్నారు. మా పెద్ద గాంధీ గారి అక్కడ ఆశ్రమంలో మా నాన్నగారు ఈ అంటరాంతరం పనికిరాదు, అంచేత నా పెద్ద కుమార్తె అనుమతితోనే నేను ఎవరిది సోకాల్ అన్టచబుల్ అన్న వాళ్ళకి, వాళ్ళ నేనన్నా అంటలేదండి, జనాలు అనే వాళ్ళకి నేను అంటరాంతరాన్ని పనికి ఒప్పుకోను కనుక, కానీ వాళ్ళకి ఇచ్చి నేను చూపించవచ్చుకున్నాను. నా నోట్ అందరూ మనుషులే, వాళ్ళు ఎక్కువ తక్కువ కాదు అని చెప్పి మా పెద్దక్కాయని మా బావగారు అర్జునరావు గారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. గాంధీ గారు ఏమన్నారంటే, ఈ పెళ్లి నేను అస్పృశ్యని వాళ్ళని ఇంతకాలం చూస్తున్నాను, నేను మాత్రం చేయలేకపోతున్నాను, నువ్వు నీ కూతురిని చూద్దాంటే నేను మాత్రం టెస్ట్ చేయించుకున్నాను. వాళ్ళిద్దరికి తొందరపాటు పడి ఆవేశంగా చేశాను. 2 సంవత్సరాలు నా ఆశ్రమంలో గాంధీ సేవాగ్రామంలో 2 సంవత్సరాల దగ్గర ఉంచుకున్నారు. మా బావగారిని 2 సంవత్సరాలు గాంధీ గారు పక్కనే ఉంచుకున్నారు. గోరా గారి మొదటి పాప మనోరమ గారిని అర్జునరావు గారు ఉంచుకున్నారు. పెళ్లి చేశారా? అప్పుడు గాంధీ గారు మార్చి నెలలో వివాహం, 1940 మార్చి నెలలో పెళ్లి నిశ్చయించారు. జనవరిలో అసాసినేట్ చేయబడ్డారు. ఆ పెళ్లి జరగడానికి ముందు, గాంధీ గారి హత్య జరగడానికి ముందు సుందర్లాల్ గారు, ప్రొఫెసర్ సుందర్లాల్, గాంధీ గారు బాగా ఆయన కూడా శిష్యుడే, ప్రొఫెసర్ అయినా చదువుకున్నవాడు. గాంధీ అంత మొట్టమొదటి గాంధీ అనేవాడు దేవుడే సత్యం అనేవాడు. అలాంటి వాడు గోరా గారిని పిలిచి, ఎప్పుడైతే గోరా గారి అన్ని సాంఘిక సమానత్వం కోసం చేస్తున్నారో తెలిసి పిలిపించి మాట్లాడారు. నాన్నగారికిను గోరా గారికిను గాంధీ గారికి నాస్తికత్వం చాలా చర్చలు జరిగాయి. చివరికి గాంధీ ఏమన్నా అంటే, నా ఆస్తికత్వం ఉప్పని కానీ నీ నాస్తికత తప్పని కానీ అన్నాం, మనిద్దరం సత్యాన్ని వేసుకున్నాం, మనిద్దరం ఇలా పయనిస్తున్నాం. కొంతకాలం మనం నా మార్గం కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు నా నీదని కూడా నేను నీ మార్గం నేను వస్తాను, లేదా ఇద్దరు కలిసి ఇంకో మార్గం తీసుకుంటాం అని ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు సుందరాలు పెళ్లి నాన్న పెద్దకే పెళ్ళప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చారు.
చాలా పెద్ద రాజకీయ నాయకులు వచ్చారు. సెంట్రల్ జవహర్లాల్ గవర్నమెంట్ నెహ్రూ వచ్చి చేసిందట కదా. వచ్చినప్పుడు ప్రొఫెసర్ సుందర్లాల్ ఏం చెప్పారంటే, గాంధీ గారు సుందర్లాల్తో మాట్లాడుతూ, నాకు గోరా చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది, నేను మత సామరస్యం ఉంటున్నా కానీ మత సామరస్యం రాదు, ఘోర మతరహితమైనది కావాలి, ఈ మతాలన్నీ పోవాలి, మతరహితమైన సమాజం కావాలి అని అన్నారు. అదే కరెక్ట్ అనిపిస్తుంది. మత సామరస్యం కాదు, మత రహితం కావాలి. అంచేత మతాల్ని ప్రోత్సహించడం కాదు, మతరహితమైన సమాజాన్ని, మతరహితమైన సిద్ధాంతం ప్రోత్సహించాలి. గోరా చెప్పేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, అప్పుడే మానవత్వం బతుకుతుంది అని నాకు అనిపిస్తుంది అన్నమాట. సుందర్లాల్ గారు ఆ పెళ్లికి వచ్చి అందరి సమక్షంలో, అక్కడ అందరు అందరు సమక్షంలో గాంధీ గారు బతుకుంటే వచ్చి ఇదే మతకి చెప్పేవాళ్ళు. నెహ్రూ ప్రధానిగా పెళ్లికి వచ్చారు. క్యాబినెట్ అంతా నెహ్రూ గారు, కృపాలని గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఈ కృపలాని అందరూ వచ్చారు. వచ్చి ఈ గాంధీ ఇలా అన్నాడని చెప్పారు. మరి ఆయన అబద్ధం చెప్పేది పని లేదు, చెప్పను కూడా చెప్పారు. అందరూ గాంధీయన్స్ ఉన్నంత గాంధీయన్స్ ఉన్నారు. అంటే గాంధీలో గోరా గారి ఇంపాక్ట్ ఎంత చూసుకోవచ్చు. చివరికి ఎలా దేవుడే సత్యం అన్నవాడు, సత్యమే దేవుడికి మనిషి. నాన్నగారు ఆయన గాంధీ అనండి, మీ అమ్మాయి పెళ్లి నేనే చేస్తానంటే నాన్నగారు వద్దన్నారు. నువ్వు పెళ్లిలో దేవుడు పేరుస్తావు, నేను దేవుడిని ఒప్పుకోను, అదే నువ్వు చేయడానికి వీల్లేదన్నారు. వీలేదని కాదు ఎక్కడ పేరే దేవుడి పేరే ఎత్తను, సత్య సాక్షిగా అని నేను ప్రమాణం చేయిస్తాను. ఎంత మార్పు చూడండి గోరా గారి ఇంపాక్ట్ గాంధీలో. నిజంగా ఆ గాంధీ హత్య చేయబడుకున్నట్లయితే ఆయన నాస్తికత్వమే సరైనని చెప్పుకోవాలి. చాలా న్యూస్ లో అదే ఆ పెళ్లి గురించి బాగా వచ్చింది. ఇదివరకు సినిమాలకు ముందు ఇండియన్ న్యూస్ రీల్స్ అనేసేవారు కదా, వాటిలో కూడా కవర్ అయింది ఆ పెళ్లి. చాలా వైడ్ సర్క్యులేషన్ అయింది. గోరా గారు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొని చాలా పని. నాన్నగారు కృష్ణా జిల్లాలో మొత్తం బుద్ధుని గ్రామం నుంచి మా నాన్నగారు జైలుకి వెళ్ళారు. 6 నెలలు జైలు సరిపోయింది. మా అమ్మ వెళ్ళింది, అమ్మగారు కూడా అమ్మ వెళ్ళింది, మా పెద్దక్క వెళ్ళింది, మా మేనతలు వెళ్ళారు, నాన్నగారు సహచరులందరూ వెళ్ళారు, అనేక మంది సహచరులు, నాన్నగారు సహచరులు అందరూ కూడా. మీరు బాగా చిన్నవారు. నేను వెళ్ళినప్పుడు నాకు ఎంత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాయి. నాకు 5 ఏళ్ళ వయసు. నేను 6 ఏళ్ల వయసులో గాంధీ గారి రచనకు వెళ్ళా. 15 ద్వారా గాంధీ గారి 1946లో నాన్నగారిని 15 రోజులు ఉంటున్నా, నీకు ఆశ్రమంలో సేవాగ్రామంలో నువ్వు నీ ఫ్యామిలీని అంతటినీ తీసుకురా, అలాగే మీ సహచరులు ఉన్నారు అందరూ రమ్మను, ఇక 15 రోజులు ఉన్నా, నేను 15 రోజులు వాళ్ళందరితో మాట్లాడతా అని చెప్పి అందరినీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఇస్తే ఆ టైంలో ఫ్యామిలీ అందరూ వెళ్ళాం. ఆయన గాంధీ గారు రోజు ఉదయం పూట వచ్చి మా పిల్లలందరితో మాట్లాడేవారు. అప్పుడు నాకు 6 ఏళ్ల వయసు. నేను గాంధీని చూశాను. మా ఉన్నాయి ఇప్పటికీ గాంధీ గారు ఉన్నారు. 6 ఏళ్ళ 1930 7 సంవత్సరాల వయసు నడుస్తుంది ఇప్పుడు నాకు. అప్పుడు గాంధీ గారు రోజు ఉదయం పూట వచ్చేవాళ్ళు. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. గాంధీ గారు మా లావణన్నయ్య, మా మైత్రక్కయ్య, మేము అందరం కూర్చుని ఆ ఉదయం పూట అక్కడ సేవాగ్రామంలో అందరూ పనిచేయాలి. పిల్లలందరికీ ఏం చేశారంటే ఆ పళ్ళు, కమలాలు, టొమాటోలు, బత్తాకాయలు, ఇవన్నీ రేగు పళ్ళు అన్నీ ఉంటే అవన్నీ కడిగి పెట్టాలి లంచ్ కోసం అని, లేదు బ్రేక్ఫాస్ట్ కోసం. అలా కడుగుతుంటే గాంధీ వచ్చి అడిగాడు, మీకు తినాలని లేదా అని. మీరు అన్ని తిరిగి పెడుతున్నారు, అలాగే ఒక్కళ్ళు తినడం లేదు, ఏంటి తిరిగా టెంప్టింగ్గా ఉంటే ఒక్కళ్ళు తింటలేదు ఏంటి, రేగు పళ్ళు తింటలేదు, కమలాలు తింటలేదు, ఏం తింటలేదు ఏంటి అని అడిగాడు. అడిగితే మా విజయన్నయ్యో మా లావణన్నయ్యో సమాధానం ఇచ్చారు, మీరు ఎలాగైనా సరే మాకు పెడతారు కదా, మాకు లంచ్ బ్రేక్ఫాస్ట్లో పెడతారు, లంచ్లో పెడతారు కదా, మరి ఇప్పుడు ఎందుకు తినాలి మేము, మాకు తినాలి అనిపించదు, మాకు అక్కడ పెడతారు, అందరితో పాటు మాకు పెడతారు కదా అని చెప్పిన. వెంటనే గాంధీ అనంటే నాకు ఇవాళ గొప్ప సత్యం తెలిసింది, ఈ సమాజంలో అందరికీ అన్ని అవకాశాలు వస్తాయంటే దొంగతనం ఉండదు, ఆర్థిక అసమానతలు ఉండవు. ఎందుకంటే అందరికి నాకు వస్తుంది, నేను పండగ సభకి నాకు వస్తుంది అన్నప్పుడు దొంగతనం ఉండదు. ఇవాళ మీ దగ్గర నిజం తెలుసుకున్నాను అని ట్రూత్ తెలిసేది. అంటే గాంధీ గారు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆయన ఎలా మాట్లాడారో, ఎలా మాట్లాడతారో
ఆయన నిజంగా గాంధీ చాలా, నేను ఈ రోజు ఏం చెప్పాను అది తీసుకోండి కానీ ఇంతకుముందు ఏం చెప్పానో తీసుకోకండి అన్నారు. కానీ మన వాళ్ళు అంతకుముందు చెప్పాను, మొట్టమొదటి చెప్పాను ఇస్తున్నారు. అసలు గాంధీ ఆయనలో ఎంత పరివృత్తి వచ్చిందో అది పట్టించుకో. కానీ గాంధీ నిరంతరం ఆయన మారుతూ వచ్చారు. ఇవాళ అంచేత గాంధీ ఆయన గోరా గారికి గాంధీకి ఎక్కడ ఆయన అంత ఆస్తుడైనా బానిసత్వం వ్యతిరేకంగా పోరాడాడు. అక్కడ దాసోహనం లేదు, సత్య దేవుడిని బట్టుకు వేలాడలేదు. సత్యమే దేవుడు అట్లా అన్నారు. దేవుడు సత్యం మంచిది, సత్యమే దేవుడు అన్నాడు. సత్యమే సత్యం దేవుడు తెలిసి పెళ్లిలో వచ్చాడు కదా, సరే దేవుడు పేరు ఎత్తన్నాడు. ఆయనకు కావాల్సిన మనిషి బతుకు బాగుపడాలి. అది గాంధీజంలో గొప్పతనం. కానీ ఇవంతా చివరికి కావని రఘుపతి రాఘవరాజారావు ఈశ్వరరావు భజన మిగిలిపోయేది కానీ అసలు గాంధీని మర్చిపోయారు అంటారు. అంచేత ఆ రంగా గోరా గారికి గాంధీ గారికి జరిగింది. బ్రదర్ లవణం గారు ఉన్నారు, వారిది కూడా ఆదర్శ వివాహం అంట కదా. అవునండి, గుర్రం జాషువా గారి, మా వదిన గారి హేమలత లవణం గారు గుర్రం జాషువా గారి పాప. అవును, ఆయన ఆ రోజుల్లో అట్లా ఆ రోజుల్లో అంటే మా ఇంట్లో దాదాపు అన్ని కూడా అన్ని చాలా మంది మా నాన్నగారు మనవారు గారి పెళ్ళిళ్ళు కానీ అందరూ కూడా ఆల్మోస్ట్ మావన్నీ కులాంతరం అనం మేము. మా కులం లేదు, మావన్నీ క్యాస్ట్లెస్ సార్ మ్యారేజెస్. మీ పేర్లు కూడా అన్ని నాన్నగారు అలాగే పేరు పెట్టారు. మా పెద్దకే పేరు నాన్నగారు ఇప్పుడు సిల్లోన్లో ఉండగా వచ్చాను కనుక మనోరమ పెట్టారు. రెండో అక్క నాన్నగారికి మార్పు మళ్ళీ అయిపోయింది కనుక అబ్బాయి పెట్టారు. మా నెక్స్ట్ సంతానం లవణం. సత్యాగ్రహం లవణం అని పేరు పెట్టారు. లవణం. తర్వాత గాంధీ పెట్టినప్పుడు మా అక్కయ్య పెట్టారు మైత్రి అని పెట్టారు. మైత్రి గాంధీ. తర్వాత విద్య అని పెట్టారు. చెన్నిపాటి విద్య 2 times ఎంపీగా ఉంది, విజయవాడ పార్లమెంట్ మెంబర్గా ఉంది. విద్య అప్పుడు గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ విధానం ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు పుట్టిన విద్య అని పెట్టారు. తర్వాత మా విజయం నాన్నగారు పీఠం ఉంటుండేవారు కదా. అప్పుడు అది అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చింది ఎలక్షన్స్లో. విజయం వచ్చింది, విజయం పెట్టారు. ఇక నేనంటారా సెకండ్ వరల్డ్ వార్ 1939 సమరం, యుద్ధం. తర్వాత మా నియంత మా తర్వాత హిట్లరు, ముసోలిని, స్టాలిన్ డిక్టేటర్ నియంత అని పేరు పెట్టారు. మా అమ్మ జైల్లోకి వెళ్ళారు. అప్పటికే మా చెల్లెలు మారు కడుపులో ఉంది. కడుపులో ఉంటే మా అమ్మ గర్భిణీగా ఉన్నప్పుడే జైల్లో ఉంది. అమ్మ జైలు నుంచి వచ్చిన ఒక వారం 10 రోజులైనా మా మారు పుట్టేసింది. అంటే జస్ట్ స్వాతంత్ర్యం ముందు పుట్టింది కనుక ఇక మార్పు వస్తుంది కనుక మార్పు కొంచెం మారు అని పెట్టారు. మార్పు అని పలకడం కష్టాన్ని మారు అని చేశారు. తర్వాత చివరి పిల్ల 9వ సంతానం అంటే నవ్ అని పెట్టి 9 అని. అలాగే ఇంగ్లీష్ NOW అయితే మనం ఏంటి స్వాతంత్రం చెంది మనం ఏంటి చేయాలి, ఏంటి వాటి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటని నవ్వని పెట్టారు. అరగంది మా నాన్నగారి ఇంట్లో ఎలక్షన్ చునావ్ అని, ఇంకా మా పెద్దకే పిల్లాడు మిలావ్ అని, అలాగే వరుసగా మా నాన్న గ్రామ స్వరాజ్యం గురించి గ్రామ్ అని కొనసాగిస్తున్నారు. అన్ని అలాగే ఇప్పటికీ గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పి గ్రామ్ అని, తర్వాత సూయిజ్ అని ఒకటి మంత్రులు మన నౌకర్లు ప్రజల యజమానులు అంటే మంత్రులు ఆడంబరాలు పనికిరావు అని చెప్పేసి నాన్నగారు ఉద్యమాలు చేశారు. వీళ్ళందరికీ ఆడంబరాలు ఎక్కువైపోయాయి మంత్రులకి. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, మంత్రులు సేవకులు. అంటే ఆ రోజులో పుట్టిన వజీర్ అని పేరు పెట్టారు. అప్పుడు మంత్రులందరూ 3rd class ప్రయాణం చేయాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో సన్నిహితంగా ఉండాలి. ఈ ఆడంబరాలు, ఈ అట్టహాసాలు పనికిరాదు. ఇప్పుడు ఏంటండి మగవాళ్ళకి ఎంత జనాభా వెనకాల కార్లు ఎంతమంది 70 మంది 80 మంది సరిపోవట్లేదు. వీళ్ళు ప్రజాసేవకులా ప్రజాభక్షకులా చెప్పండి. అసలు ఎందుకు అంత భయపడేవాడికి ప్రజాసేవకుడు నాకు అర్థం కాదు. మనుషులతో భయపడేవాడు మనుషులతో భయపడే జనాలు పెట్టుకుని ఇంత రక్ష పెట్టుకుని ప్రజాసేవకుడు దిగవుతాడు. మనుషులు పేరుకి ప్రజాసేవకుడు కానీ 2 పక్కన ఆ జనాలు చూసి భయపడతారు, చంపేస్తారని. నిజమైన వాడిని ఎందుకు చెప్తారండి ఎవరైనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.